వరహాల చెట్టు. ఒక ఊరిలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒక పూట తిండి ఉంటే మరొక పూట ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేసి బతికేవాళ్ళు. ఒకసారి పండగొచ్చింది. ఊరంతా బాగా అరిసెలు, మైసూరుపాకులు, గులాబుజాములు, జిలేబీలు చేసుకొని హాయిగా తింటూ ఉన్నారు. కాని వీళ్ళు చాలా పేదవాళ్ళు గదా, దాంతో ఏమీ చేసుకోలేదు. గంజిలో ఇంత బెల్లం వేసుకొని అదే పాయసం అనుకోని తాగి మెదలకుండా ఉన్నారు. వాళ్ళ పక్కింటిలో రంగయ్య అని ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. వాడు పిల్లికి గూడా బిచ్చం పెట్టని రకం. ఎవరైనా పచ్చగా కలకలలాడుతా ఉంటే చూసి తట్టుకోలేడు. తానొక్కడు హాయిగా ఉంటే చాలు, ఎవరెలా పోతే నాకేమిటి అనుకునేవాడు. రంగయ్య వాళ్ళింటిలో పండగకు తీయని మైసూరుపాకులు చేశారు. రంగయ్య కొడుకు వాటిని జేబులో వేసుకుని ఇంటి బయట ఒక్కొక్కటే కొరికి కొరికి తినసాగాడు. అది చూసి ఈ పిల్లవానికి నోరూరింది. వాని దగ్గరికి పోయి, రేయ్, నీ దగ్గర చాలా మైసూరుపాకులు ఉన్నాయి గదా, ఒకటి ఇవ్వరా, నోరూరుతోంది అన్నాడు. వానికన్నీ వాళ్ల నాన్న బుద్ధులే. అబ్బా, మా నాన్న ఎవరికీ ఇవ్వవద్దన్నాడు. తెలిసిందంటే చావగొడతాడు. నేను ఇవ్వను అన్నాడు. ఆ పిల్లవానికి చాలా బాధ వేసింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఊరంతా హాయిగా పండగ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, కావలసినవన్నీ చేసుకొని, తిని, సరదాగా ఆడతా పాడతా ఎగురుతా ఉంటే తమకు తినడానికి కూడా ఏమీ లేదు గదా అనిపించింది. ఒక్కడే ఊరి బయట ఉన్న అడవిలోకి పోయి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆ అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఆ రోజు ఉదయం నదికి పోతా ఉంటే దారిలో ఒక పులి వెంటబడింది. దాన్నుంచి తప్పించుకోడానికి చూసుకోక ఒక ఊబిలో కాలు పెట్టాడు. అంతే, సర్రున దానిలోనికి దిగబడిపోయాడు. బయటకు రాలేక గిలగిలలాడసాగాడు. పులి కాసేపు ఆ ఊబి చుట్టూ తిరిగి ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. సాధువు నెమ్మదిగా ఊబిలో దిగబడిపోతా ఉన్నాడు. ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని ఎదురుచూసి చూసి ఎవరూ రాకపోవడంతో ఇక చావు తప్పదు అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ పిల్లోడు అటువైపు వచ్చాడు. సాధువు ఆ పిల్లోన్ని చూసి, బాబూ, నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు. పిల్లోడు అది విని అటువైపు ఉరుక్కుంటా వచ్చాడు. సాధువు అప్పటికే భుజాల వరకు మునిగిపోయి ఉన్నాడు. తానేమో చిన్న పిల్లవాడు, సాధువేమో చాలా పెద్దవాడు. అదీగాక ఊబిలో ఇరుక్కొని ఉన్నాడు. ఎలా బయటకి లాగడం అనుకున్నాడు. ఊరిలోకి పోయి జనాలను పిలుచుకొని వద్దామా అంటే అంతలోపు మునిగి చావడం ఖాయం. ఎలాగబ్బా అని ఆలోచించాడు. ఆ ఊబి పక్కన ఒక చెట్టు ఉంది. దాని ఒక కొమ్మ ఊబి పైకి వంగి ఉంది. ఆ పిల్లోడు వేగంగా చెట్టు ఎక్కాడు. ఊబి పైన ఉన్న కొమ్మను బలంగా కిందికి వంచాడు. అది సాధువు తల మీదకు వచ్చింది. సామి, ఆ చెట్టు కొమ్మను కాసేపు గట్టిగా పట్టుకో. నేను ఉరుక్కుంటా ఊరిలోకి పోయి జనాలందరికీ విషయానికి చెబుతా. వాళ్ళు వెంటనే వచ్చి నిన్ను కాపాడుతారు అని గట్టిగా అరిచాడు. సాధువు అలాగేనంటూ ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఆ పిల్లోడు వేగంగా చెట్టు దిగి మెరుపు వేగంతో ఊరిలోకి పరుగెత్తాడు. కనబడిన వాళ్లకు విషయానికి అంతా చెప్పాడు. వెంటనే వాళ్ళు ఒక పెద్ద తాడు తీసుకొని ఆ పిల్లోని వెంబడి ఊబి దగ్గరికి వచ్చారు. సాధువు గట్టిగా ఆ చెట్టుకొమ్మను పట్టుకుని మునిగిపోకుండా అలాగే ఉన్నాడు. వెంటనే వాళ్లు తాడును సాధువు వైపు విసిరారు. సాధువు ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు. జనాలు నెమ్మదిగా అతన్ని ఊబిలోంచి బయటకు లాగారు. సాధువు చాలా సంబరపడ్డాడు. నీవు గనుక నన్ను చూడకపోతే ఖచ్చితంగా కైలాసం చేరేవాడిని. నీ తెలివితేటలే నన్ను కాపాడాయి. ఎవరు నీవు? మీ అమ్మా నాన్న ఎవరు? అంటూ ఆ పిల్లవాని గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు తినడానికి కూడా లేని పేదవాళ్లు అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఆ పిల్లవాన్ని తన కుటీరం దగ్గరికి తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక పెద్ద విత్తనం తీసుకుని వచ్చాడు. బాబూ, ఇది మామూలు అలాంటిలాంటి అల్లాటప్ప విత్తనం కాదు. చాలా చాలా మహిమలున్న మంచి విత్తనం. నీకు ఏది కావాలో కోరుకొని దీనిని మీ ఇంటి పెరడులో నాటు. తరువాత ఏమవుతుందో నువ్వే చూద్దువు కాని అన్నాడు. దానికి ఆ పిల్లోడు, సామి, పళ్ళు పూలే కోరుకోవాలా లేక మైసూరుపాకులు, జిలేబీలు, గులాబుజాములు గూడా కోరుకోవచ్చా అన్నాడు ఆశగా. సాధువు చిరునవ్వు నవ్వి, ఏమైనా కోరుకోవచ్చు. కాని బాగా ఆలోచించుకొని కోరుకో అన్నాడు. ఆ పిల్లోడు సంబరంగా ఎగురుకుంటా ఇంటికి వచ్చాడు. సామీ, నాకు జిలేబీలు కావాలి అని కోరుకుంటా విత్తనాన్ని నాటాడు. బాగా నీళ్లు పోశాడు. అది మరుసటి రోజుకల్లా మొలకెత్తి మోకాళ్లంత ఎత్తు పెరిగింది. రెండో రోజుకంతా కొమ్మలేసి మిద్దె ఎత్తు ఎదిగింది. మూడవ రోజుకల్లా కొమ్మకు జిలేబీలు విరగకాశాయి. కమ్మని వాసన పెరడంతా గుమ్మని కొట్టసాగింది. నోటిలో వేసుకుంటే చాలు తీయగా సర్రున కరిగిపోసాగాయి. అంత రుచిగల జిలేబీలు ఎప్పుడూ తినలేదు. ఆ పిల్లోడు బెరబెర ఒక 10 తిన్నాడు.
కొన్ని తెంపుకుని పోయి వాళ్ల అమ్మానాన్నకు ఇచ్చాడు. అందరూ సంబరంగా లొట్టలేసుకుంటా కావలసినన్ని తిన్నారు. కాని అలా ఒక వారం అయ్యేసరికి మొహం మొత్తిపోయింది. రోజూ 3 పూటలా జిలేబీలే తినాలనుకునేసరికి విసుగనిపించింది. ఇలా జిలేబీల చెట్టు కోరుకునే బదులు ఏ బంగారు వరహాలు కాసే చెట్టునో కోరుకోనింటే ఎంత బాగుండేది. మన బాధలన్నీ తీరిపోయేవి అని చాలా బాధపడ్డారు. తరువాత రోజు నుంచి అవి తినబుద్ధి కాక మరలా కూలీకి పోవడం మొదలుపెట్టారు. దాంతో ఆ పిల్లవాడు ఉరుక్కుంటా అడవిలోని సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, సామీ, ఈ జిలేబీల చెట్టు బదులు బంగారు వరహాలు కాసే చెట్టు ఇవ్వకూడదా అన్నాడు. దానికి సాధువు నవ్వి, మీ ఇంటిలో ఇప్పుడు పెరిగింది కూడా వరహాల చెట్టే కదా. కొంచెం ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు. జిలేబీల చెట్టును పట్టుకొని డబ్బుల చెట్టు అంటాడేమి ఈ సాధువు? అదెలా అని ఆలోచించుకుంటా తిరిగి ఇంటిదారి పట్టాడు. ఊరిలో ఒకచోట ఒకతను జామకాయలు గంపలో పెట్టుకుని అమ్ముతా ఉన్నాడు. వాటిని చూడగానే ఆ పిల్లోనికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ సాధువు చెప్పింది నిజమే, అది జిలేబీల చెట్టు కాదు, డబ్బుల చెట్టే అని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. చెట్టెక్కి జిలేబీలన్నీ తెంపుకొని ఒక గంపలో పెట్టుకొని వీధిలోకి వచ్చి ఒక చెట్టు కింద గంప దించాడు. మామూలుగా ఒక జిలేబీ 5 రూపాయలు, అలాంటిది 3 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టాడు. ఆ జిలేబీల రుచి చూసి అందరూ, అబ్బా, ఎంత కమ్మగా ఉన్నాయి, ఇంతవరకు ఇంత రుచికరమైనవి మేము ఎప్పుడూ తినలేదు అన్నారు. దాంతో నిమిషాల మీద అన్నీ అయిపోయాయి. డబ్బులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మానాన్నలకు చెప్పాడు. వాళ్లు ఆనందంగా అడవిలో సాధువు ఉన్న దిక్కుకెళ్లి తిరిగి దండం పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి పొద్దున్నే జిలేబీలన్నీ తెంపుకొని వీధి వీధి తిరుగుతా అమ్ముకోసాగారు. కొద్ది రోజుల్లోనే వాళ్లు బాగా ధనవంతులు అయిపోయారు. ఎంత ధనవంతులైనా వాళ్లకు ఆకలి బాధలు తెలుసు. అన్నానికి అల్లాడిన రోజులు మరచిపోలేదు. దాంతో తమ దగ్గరున్న డబ్బులతో మంచి పనులు చేయడం మొదలుపెట్టారు. ఊరిలో పిల్లలు చదువుకోడానికి మంచి బడి కట్టించారు. ఊరిలో నీళ్లకు ఇబ్బంది లేకుండా పెద్దబావి తవ్వించారు. దారులకు రెండువైపులా కాలువలు తవ్వించి మంచి పళ్ల మొక్కలు నాటించారు. దాంతో వాళ్లకు ఊరిలో మంచి పేరుతో పాటు గౌరవము కూడా వచ్చింది. వాళ్ల పక్కింటిలో రంగయ్య అనే పీనాసోడు ఉన్నాడు కదా, వానికి ఇది చూసి కన్నుకుట్టింది. అసూయతో రగిలిపోయాడు. ఎలాగైనా సరే తాను కూడా సాధువు దగ్గరికి పోయి అలాంటిదే ఒక విత్తనం సంపాదించి బంగారు వరహాలు కోరుకుంటే ఊరిలో అందరికన్నా ధనవంతుడు కావచ్చు అనుకున్నాడు. దాంతో బాగా ఆలోచించి వాళ్ల బావమరిదిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. తరువాత రోజు ఇద్దరూ అడవిలో దాక్కుంటూ సాధువు ఉన్న కుటీరం దగ్గరికి చేరుకున్నారు. రోజూ పొద్దున్నే సాధువు నదికి వెళతాడు కదా, అలా బయలుదేరగానే రంగయ్య బావమరిదికి సైగ చేశాడు. వెంటనే వాడు ఎలుగుబంటిలా వేషం వేసుకున్నాడు. సాధువు వెంటపడ్డాడు. సాధువు ఎలుగుబంటిని చూసి అదిరిపడ్డాడు. దానినుంచి తప్పించుకోడానికి వేగంగా ఉరకసాగాడు. ఆ ఎలుగుబంటి కూడా వదలడం లేదు. అది వేగంగా 2 కాళ్ల మీద పరిగెత్తుతూ వెంట పడటంతో సాధువుకు అనుమానం వచ్చింది. చిన్నప్పటినుంచి అడవిలోనే పుట్టి పెరిగినవాడు గదా, ఏ జంతువు ఎలా పరిగెత్తుతుందో, ఎగురుతుందో, దూకుతాదో బాగా తెలుసు. దాంతో ఎవరో కావాలని ఎలుగుబంటి వేషం వేసుకుని వెంటపడ్డాడు అనుకున్నాడు. సాధువు అలా పరిగెత్తుతూ నది దగ్గరికి చేరుకోగానే ఎలుగుబంటి వేగంగా వచ్చి సాధువును నదిలోనికి తోసేసింది. సాధువుకు ఈత బాగా వచ్చు. కాని ఎలుగుబంటి ఎందుకలా నదిలోకి తోసేసిందబ్బా అని ఆలోచించుకుంటా ఈత రానోని మాదిరి కాళ్ళూ చేతులు టపటపా కొట్టుకోసాగాడు. సాధువు ఎప్పుడైతే నదిలో పడ్డాడో మరో నిమిషంలో రంగయ్య అక్కడకు వచ్చాడు. సామీ, నువ్వేమీ భయపడొద్దు, నేను కాపాడుతా అంటూ ఎగిరిద్దూకి సాధువు దగ్గరకు చేరుకుని నెమ్మదిగా బయటకు తీసుకుని వచ్చాడు. ఆ తరువాత రంగయ్య సాధువుతో, సామీ, నువ్వు ఆపదలో ఉంటే నిన్ను కాపాడాను గదా, కాబట్టి నాకు గూడా మా పక్కింటి పిల్లోనికి ఇచ్చినట్టు ఏమి కావాలంటే అది కాసే విత్తనం ఒకటి ఇవ్వవా అన్నాడు. సాధువుకు రంగయ్య ఉపాయం తెలిసిపోయింది. ఓహో, ఇందుకా వీడు ఈ ఎలుగుబంటి నాటకం ఆడి నన్ను భయపెట్టింది అనుకున్నాడు. వెంటనే చిరునవ్వుతో, అలాగే రంగయ్య, నా వెంబడిరా, నీవు కోరుకున్నట్టే విత్తనం తీసుకుని పోదువుగాని అంటూ కుటీరం దగ్గరకు తీసుకుపోయాడు. లోపలికి పోయి ఒక విత్తనం తీసుకుని వచ్చాడు. అది బంగారు రంగులో మెరిసిపోతా ఉంది. రంగయ్య దానిని తీసుకుని సంబరంగా ఇంటికి బయలుదేరాడు. సాధువు ఆలోచనలో పడ్డాడు. మనిషి ఆశ చెడ్డది. రంగయ్యలాగే మరికొందరు విత్తనాల కోసం రావచ్చు. ఇవ్వకపోతే బెదిరించవచ్చు, దాడి చేయొచ్చు, చంపొచ్చు. కాబట్టి ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అనుకోని ఆ అడవిని వదిలేసి ఎవరికీ తెలియని, ఎప్పటికీ కనుక్కోలేనంత దూరమున్న మరో అడవికి వెళ్ళిపోయాడు.
రంగయ్య సంబరంగా బంగారు విత్తనాన్ని తీసుకుని వచ్చి పెరటిలో నాటాడు. అది మరుసటి రోజుకంతా మోకాలెత్తు పెరిగింది. తరువాత రోజుకంతా మిద్దెత్తు పెరిగింది. మూడవ రోజే కదా బంగారు వరహాలు కాసేది. దాంతో రంగయ్య ఆ రోజు నిదురపోతే ఒట్టు. ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు వరహాలు తెంపుకుందామా అని ఎదురుచూడసాగాడు. చీకటి తొలగిపోగానే పెద్ద గోనెసంచి తీసుకుని పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరకి పోయాడు. పోతే ఇంకేముంది, చెట్టు నిండా అడుగడుగునా పెద్ద పెద్ద తేళ్ళు. ఒక్కొక్కటి అరచేయంత లావుగా ఉంది. కొండితో ఒక్కటేసిందంటే చాలు చచ్చి గుంతలోకి పోవడం ఖాయం. ఒక్కొక్క తేలు చెట్టు దిగి పెరడంతా తిరగసాగాయి. నెమ్మదిగా ఇల్లంతా తేళ్లతో నిండిపోయింది. రంగయ్య భయపడి పిల్లాపాపలతో ఆ ఇల్లు వదిలి బయటకు పారిపోయాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.